హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు వన్ డేలో ఏమేమి గిరాకీ వచ్చింది, ఎంతమంది కస్టమర్లు వచ్చిరని చెప్పేసి చెప్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఈరోజు ఒక్క రోజులో అయితే 2 కస్టమర్లు వచ్చిర్రు అనమాట. ఓన్లీ హాఫ్ డే వరకు ఇది. సో ఒక కస్టమర్ అయితే ఒక నైటీను అలాగే ఒక 5 శారీస్ అనేది తీసుకొచ్చింది. అందులో 4 శారీస్ అయితే మాత్రం ఓన్లీ కొంగులే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. పీకో చేయాలి 4 చీరలు. సో ఒక నైటీ వచ్చేసి కొత్త నైటీ, దానికి ఆల్ట్రేషన్ డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, డబల్ స్టిచ్చింగ్ ఏమని ఇచ్చిందనమాట ఒక కస్టమర్ అయితే. సో ఇంకో శారీ వచ్చేసి దానికి కొంగులు అలాగే ఫాల్ గుట్టలు అలాగే ఒక 1 సైడ్ అనేది హెమ్మింగ్ చేయాలని చెప్పేసి ఇచ్చిందనమాట కస్టమర్ అయితే. సో వాళ్ళే అయితే కంప్లీట్ అయిపోయినాయి. చెప్తున్నాను కదా, మార్నింగ్ వచ్చి ఇచ్చింది, ఈవినింగ్ వరకు కావాలని చెప్పింది అనమాట. ఈవినింగ్ వరకు కావాలని కదా అని చెప్పేసి నేను రెడీ చేసి పెట్టినా కూడా ఇంతవరకు వచ్చి తీసుకెళ్ళలేదన్నమాట. సో ఇంకో కస్టమర్ అయితే ఒక శారీ ఇచ్చిండ్రు అనమాట. అది ఫాల్ వేయాలి అలాగే కొంగులు కుట్టాలన్నమాట. మ్యాక్సిమం నా దగ్గరికి అయితే ఎక్కువ శాతం పీకో ఫాల్స్కి ఎక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో అయితే పీకో ఫాల్స్ అనేది లేదు, మిషన్ ఎవరి దగ్గర చాలా రేర్ అనమాట. పీకో మిషన్ అనేది ఎవరి దగ్గర లేదు, మన దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం నా దగ్గర పీకో ఫాల్స్కి అయితే వస్తారనమాట. సో ఇక కస్టమర్ 5 శారీస్ ఇచ్చింది కదా, అందులో బ్లౌజులు అయితే కొన్నిటికి తీసింది, కొన్నిటికి తీయలేదు, తీయండి అని చెప్పింది. సో బ్లౌజులు ఉన్న శారీస్కి అయితే బ్లౌజులు కట్ చేసి పెట్టేసినాను పక్కకి. లైనింగ్లు అయితే ఇచ్చి వాళ్ళు ఇస్తే స్టిచ్చింగ్ చేస్తాను, లేదంటే లేదనమాట. కట్ చేసి పెట్టమనగా పెట్టేసినాను. ఇక్కడైతే మా పాప ఒక్కొక్క శారీ అయితే నాకు అందిస్తుంది తను పక్క నుంచి. సో ఇక ఏ కస్టమర్ది ఆ కస్టమర్ది కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పెట్టేసినాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా సరే ఇట్లా ఎక్కువ కస్టమర్లు వచ్చినప్పుడు పీకో ఫాల్స్ కనుక ఉంటే కనుక అన్నీ ఒకేసారి వేసేసుకొని మొత్తం కట్ చేసుకొని ఫాల్స్ అలాగే ఐరన్ చేసుకొని, ఫాల్స్ని కూడా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటేనే మనకి నీట్గా వస్తాయి అనమాట, ముడతలు లేకుండా. ఫాల్స్ ఐరనింగ్ వాష్ చేసేసుకొని అందరి ఎన్నున్న శారీస్ అన్నీ ఒకటేసారి చేసేసుకున్నారు అనుకోండి, మీకు టెన్షన్ తగ్గిపోతుంది. కొద్దిగా మనకి టైం అనేది ఇదవుతుంది అనమాట. లేదంటే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కసారి అంటే కష్టం అయిపోతుంది. సో ఇట్లా ఒకేసారి చేసుకొని కొంతమంది ఏంటంటే హెమ్మింగ్ పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే హెమ్మింగ్ అనేది ఫాల్స్కి పెట్టుకోరు అనమాట. ఈసారి నేను ఒక హెమ్మింగ్ చేసే వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఆ హెమ్మింగ్ చేసే వీడియో కూడా, హెమ్మింగ్లో కూడా 2 పద్ధతులు ఉంటాయండి. ఫాల్స్ హెమ్మింగ్లో కూడా 2 పద్ధతులు ఉంటాయి అన్నమాట. సో అది ఎలా ఉంటుంది ఏందనేది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను అనమాట, ఫాల్స్ హెమ్మింగ్స్. సో తెలిసిన వాళ్ళు హెమ్మింగ్ ఎన్ని రకాలుగా హెమ్మింగ్ చేయొచ్చు అని తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో ఇంక ఇట్లా ఒకటేసారి పీకో చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఎవరిది వాళ్ళకి మొత్తం కంప్లీట్ హెమ్మింగ్ అన్నీ వేసుకొని మడత పెట్టేసుకొని ఎవరిది వాళ్ళకి కవర్లలో పెట్టేసి ప్యాక్ చేసి పక్కకు పెట్టేసినాం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన కవర్లు వాళ్ళ బట్టలు మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళ బట్టలు వాళ్ళకి అనేది ఇచ్చేయచ్చు అనమాట. సో ఇట్లాంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు కలుస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్. అలాగే మనల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను, ఇంకా వీడియోస్ తీయగలుగుతాను. సో ఒక లైక్ ఇచ్చారంటే మీరు ఇంకా నన్ను మోటివేషన్ చేసినట్టు అవుతుంది అనమాట. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా చాలామందికి అనేది రీచ్ అవుతాయి అనమాట. సో ఇంకెందుకండి లేటు, వీడియో చూసి నచ్చిందా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి. అప్పటి వరకు మళ్ళీ ఒక మంచి వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, నమస్తే.